కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. జోష్న చేతిలో 100 రూపాయలు పెట్టిన సూరజ్. నువ్వొక దొంగవి అన్న జోష్న. సుమిత్ర ముందు జోష్న నిజస్వరూపం బయటపెట్టిన దీప. చీకొట్టిన సుమిత్ర. ఫ్రస్ట్రేట్ అయిన జోష్న. నోరు జారిన పారు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. ఆటో ఆపి దిగుతాడు సూరజ్. ఏంటి దిగిపోతున్నావు? నువ్వు జెంటిల్మెన్ అనుకున్నానే, కానీ నువ్వొక దొంగవి. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నా ఫోను కార్ కీస్ ఇవ్వు అంటుంది జోష్న. మనం ఎలా ఉంటే ఎదుటివాళ్లు అలాగే కనిపిస్తారని కౌంటర్ ఇస్తాడు సూరజ్. కాసేపు వాదన తర్వాత ఫోను కార్ కీ ఇచ్చి జోష్న చేతిలో 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోతాడు. నా ఇగోని దెబ్బ కొట్టావు కదా, నీతో కన్నీళ్లు పెట్టించకపోతే నా పేరు జోష్నే కాదు అని మనసులో అనుకుంటుంది జోష్న. ఆ తర్వాత కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. జోష్న ఇంటి లోపలికి వెళ్లేటప్పుడు దీప కాల్ చేస్తుంది. ఏంటి నువ్వు ఫోన్ చేశావు అని అడుగుతుంది. ఎక్కడున్నారు అమ్మాయి గారు? ఇంకా ఇంటికి రాలేదని తెలిసింది. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కదా అంటుంది దీప. నాకు నచ్చినట్లు తిరుగుతా, అడగడానికి నువ్వెవరు అని అడుగుతుంది జోష్న. మీ బావ భార్యను అంటుంది దీప. ఇంకో పదం కూడా యాడ్ చేసుకో, భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఉంటుంది అంటుంది జోష్న. ఏంటది అని అడుగుతుంది దీప. మాజీ అనే పదం యాడ్ చేసుకో, ఫ్యూచర్లో బావ నా భర్తగా ఉంటే నువ్వు చెప్పుకోవాల్సింది అదే కదా అని ఇంట్లోకి వస్తుంది జోష్న. దీప, కార్తిక్ మిగతా ఫ్యామిలీ హాల్లో ఉండటం, దీప అందరి ముందే ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉండటం చూసి షాక్ అవుతుంది జోష్న. మా ఫోన్లు లిఫ్ట్ చేయడానికి టైం ఉండదు, కానీ దీప ఫోన్ లిఫ్ట్ చేసి తిట్టడానికి మాత్రం టైం ఉంటుందా అని సీరియస్ అవుతుంది సుమిత్ర. ఇక నువ్వు మారవా? దీపతో అలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అని మండిపడతారు పారు, సుమిత్ర. ఇంకోసారి కార్తిక్ గురించి తప్పుగా ఆలోచించినా, తప్పుగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. నా గురించి నీకు అస్సలు తెలీదు. ఒక్కసారి వద్దు అనుకున్నానంటే రక్త సంబంధమైన పక్కన పెట్టేస్తానని వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. సారీ మమ్మీ, ఇంకోసారి రిపీట్ చేయను అని లోపలికి వెళ్తుంది జోష్న. సరే నువ్వు దీపం తీసుకుని వెళ్ళు అని కార్తీక్తో చెబుతాడు దశరథ. దీప, కార్తీక్ వెళ్ళబోతుంటే మళ్ళీ వస్తుంది జోష్న. ఆ రోజు మీ ఇంట్లో దీపను బుక్ చేశానని ఈరోజు మా ఇంట్లో వాళ్లకు నా గురించి తెలిసేలా చేశారు కదా, దీనికి ఖచ్చితంగా కౌంటర్ ఉంటుంది బావా అంటుంది జోష్న. ఇలాంటివి చాలానే చూసాం, వెళ్ళి బువ్వ తిని బజ్జోమ్మా అంటాడు కార్తిక్. ఇంటికి వెళ్ళిన కార్తిక్ దీపలను కోప్పడుతుంది కాంచన. వాడంటే వాళ్ళ మావయ్య ఫోన్ చేయగానే వెళ్ళిపోయాడు. కానీ నువ్వు కడుపుతో ఉన్న మనిషివి కదా, ఏ టైంలో బయటికి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళకూడదని తెలుసుకోవా అని సీరియస్ అవుతుంది కాంచన. నేనే తీసుకెళ్ళానులే అమ్మా అంటాడు కార్తిక్. అయినా జోష్న లాంటి వాళ్ళు స్వార్థం కోసం ఏమైనా చేస్తారు, దానికోసం మీరు ఇలా తిరగడం ఏంటో అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కాంచన. మరోవైపు సూరజ్ ఇచ్చిన 100 రూపాయల నోటును చూస్తూ సుమిత్ర మాటలు తలుచుకుంటూ రగిలిపోతూ ఉంటుంది జోష్న. అప్పుడే పారిజాతం వస్తుంది. చేతిలో ఆ నోటేంటి అని పారు అడిగితే దానికో పెద్ద కథే ఉందిలే అంటుంది జోష్న. నీ దగ్గర చాలా కథలే ఉన్నాయి అంటుంది పారు. గ్రానీ అని గట్టిగా అరుస్తుంది జోష్న. దీప ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసిందనుకొని నీ బుద్ధి చూపించావు, ఇకనైనా నువ్వు మారు. నువ్వు నా మనవడిని మనవరాల్ని ఇబ్బంది పెడితే నేను అస్సలు ఊరుకోను అంటుంది పారు. ఒక అనాథ కోసం సొంత మనవరాల్ని ఇబ్బంది పెడుతున్నావు అంటుంది జోష్న. ఎవరే అనాథ? దీపకు ఈ పారిజాతం ఉంది, తనే నా సొంత అని ఆగిపోతుంది పారు. చెప్పు, సొంత అని ఆగిపోతావే అని అడుగుతుంది జోష్న. సొంత మనిషి అని కవర్ చేస్తుంది పారు. నువ్వెందుకు దీపను అంతలా మోస్తున్నావో ఇప్పుడు అర్థమైంది గ్రానీ, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి అని మనసులో అనుకుంటుంది జోష్న. మరుసటి రోజు ఉదయం దీప, కార్తిక్ స్కూటీపై వెళ్తూ ఉంటారు. దగ్గరలో సూరజ్ని చూస్తారు. కార్తిక్ స్కూటీ ఆపి సూరజ్ గురించి దీపతో చెప్తాడు. ఆ తర్వాత కార్తిక్, దీప సూరజ్ దగ్గరికి వెళ్తారు. దీపను సూరజ్కి పరిచయం చేస్తాడు కార్తిక్. సూరజ్కి దీప థ్యాంక్స్ చెప్తుంది. ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా కార్తిక్ గురించి తనకు ముందే తెలుసని చెప్తాడు సూరజ్. అవునా అన్నట్లు చూస్తారు దీప, కార్తిక్. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.